హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు అటుకుల ఊతప్ప చూపిస్తున్నాను నా రెసిపీ. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక క్యారెట్ తురుము, 2 పెద్దవి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న, అల్లం ముక్కలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను అర్ధగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఈ అటుకులు. దాంట్లో కొంచెం పసుపు వేసిన, కావాల్సినంత ఉప్పు వేయాలి. ఇది ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ కొంచెం 1/2 కప్పు. ఇదేమో కారం పొడి, కొద్ది కారం పొడి, అల్లం పేస్టు, జీలకర్ర, 1/2 కప్పు బేసన్, 1/2 కప్పు బియ్యం పిండి. ఇది కొద్దిగా మజ్జిగ అలాగా చేసుకున్నా. ఒక స్పూను పెరుగు వేసుకొని దీన్ని కొంచెం పలసగా చేసుకున్నా. ఇక్కడ నూనె పెట్టుకున్నా నాన్ స్టిక్ ప్యాన్లా. ఇప్పుడు ఊతప్ప ఇవన్నీ అసలు ఒక అర్ధగంట ముందు కలిపెట్టుకొని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది చూపించడం కోసం నేను ఇప్పుడు కలుపుతున్నాను. అప్పుడే కలిపి అప్పుడే వేస్తున్నాను. అసలు అయితే అర్ధగంట ముందు నానబెట్టి పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది ఊతప్ప. కానీ నేను ఇప్పుడు సడన్గా కలిపి సడన్గా చూపించనీకే పదార్థాలు అన్నీ తెలవాలి కదా అందరికీ. నేను ఇప్పుడు కలుపుతున్నా. వేసుకోవాలి జీలకర్ర, కారం పొడి, మిరపకాయలు, క్యారెట్ అన్నీ వేసి ఈ మజ్జిగ నీళ్ళు పోసి కలిపేయాలి. ఊతప్ప వేసుకునేటట్టు. పకోడీ కూడా వేసుకుంటే చాలా కమ్మ ఉంటుంది. దీంట్లో ఇంకా ఉల్లిగడ్డలు, టమాటా లేకున్నా పకోడీకి అయితే టమాటా వద్దు. ఉల్లిగడ్డలు, మంచిగా కొత్తిమీర నిండుగా వేసుకొని పకోడా వేస్తే కూడా చాలా బాగుంటుంది. కానీ నేను ఊతప్ప చూపిస్తున్నా. నేను అటుకుల ఊతప్ప అప్పటిదప్పుడు కలిపేస్తే కొంచెము జాలి రానికే మీరు కొంచెము వంట సోడా కానీ ఏదన్నా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వంట సోడా కానీ, బేకింగ్ పౌడర్ కానీ, ఈనో కానీ యాడ్ చేసుకోవాలి. ఒక గంట ముందు కలిపి పెట్టుకొని వేసుకుంటే అది అవసరం లేదు. అది వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. కొంచెం వంట సోడా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. చాలా చాలా బాగుంటుంది. మాట్లాడేది ఎవరు, నాకు కొంచెం సర్ది అయింది, అందుకని మాట డిఫరెంట్ వస్తుంది. ఇట్లా వేసుకొని ఊతప్ప వేసుకొని కావాల్సినంత మందంగా, మరీ పలసగా కాదు, మరీ లావు కాదు, కావాల్సినంత వేసుకొని ఇట్లా మూత పెట్టేసి సిమ్ చేసేయాలి. సిమ్మే ఉంది గ్యాస్. ఒక 5 నిమిషాలు అయినాక తీసుకుంటాం. ఇప్పుడు మూత తీసుకుంటాం. ఉల్టా చేసుకుందాం. అంటే మూత పెట్టి పెడితే లోపల దాకా మంచిగా ఉడుకుతుందని, అంతే. అయ్యో ఆహా, ఒక్క చేతితో కరెక్ట్ లేకపోయినా రెండు చేతులు యూజ్ చేయవలసి వస్తుండే. సరే పర్వాలేదు, టేస్టీ అయితే ఉంటుంది కదా. కరెక్ట్గా పెట్టేసేది ఉండే, మిస్ అయినా ఏం పర్వాలేదు. ఇప్పుడు పెద్ద చేతం పోయి కొద్దిగా తీసేసి మళ్ళీ ఒకటి వేసుకుందాం. కొద్దిగా నూనె ఇస్తున్నా సైడ్కి వెళ్ళి. ఆమ్లెట్ లాగా అయింది చూడండి, ఎంత మంచిగా. తింటే కూడా ఆమ్లెట్ తిన్నట్టు ఉంటుంది. ఇది అటుకుల ఊతప్ప చాలా కమ్మ ఉంటుంది. అందరూ చేసుకొని చూడండి. చాలా ఈజీ అన్నమాట, ఈజీ మెథడ్. అంటే ఏమన్నా లేకపోతే సడన్గా బ్రేక్ఫాస్ట్కి ఏం లేకున్నా, పిల్లలు సాయంత్రం స్కూల్కి వెళ్ళి వచ్చినా వాళ్ళకి చేసి పెడితే ఖుషీగా తింటారు. ఇట్లా వేరే నేను డిఫరెంట్ వీడియోలు పెడుతుంటాను. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ పెట్టండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఉల్టా చేసేటప్పుడు ఇరిగిపోతుంది, చాలా జాగ్రత్తగా. నేను ఎట్లా అంటే ఇట్లా మూత పట్టుకొని 2 చేతులు యూజ్ చేసి ఉల్టా చేసిన.
ఇదైతే చాలా బాగా వచ్చింది. సెకండ్ వన్ ఇట్లా మంచి బ్రౌన్ కలర్ కాల్చుకొని తింటే టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది. దీంట్లో పెరుగు అన్నీ వచ్చినాయి కదా, దానివలన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సూపర్ టేస్ట్, చాలా బాగుంది. ఇట్లాంటి 2 ఊతప్పలు తింటే చాలు బ్రేక్ఫాస్ట్కి. చాలా కమ్మగా ఉంది. అందరు చేసుకొని చూడండి. నేను అట్లా ఇరిగిపోతుందనే ఈ పెద్ద జాలిగంట తీసుకున్నా, అయినా ఫస్ట్ వన్ ఇరిగిపోయింది. పర్వాలేదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదైతే చాలా బాగా వచ్చింది సెకండ్ వన్. ఇప్పుడు చేసుకోవచ్చు. ఉల్ట బాగానే కాలింది. ఇట్లా చాలా కమ్మ ఉంది. ఇలా చేసుకొని తప్పకుండా తినండి, చాలా నచ్చుతుంది మీ పిల్లలకు కానీ మీకు కానీ. మంచి టేస్ట్ ఉంది, టేస్ట్గా ఉంది. ఓకేనా అండి? ఓకే, బాయ్. తప్పకుండా చేసుకొని తినండి. ఓకే అండి. నచ్చిన వాళ్ళు నాకు కామెంట్స్ పెట్టండి. బాగుంది, బాగలేదు, ఏదో ఒకటి పెట్టండి. మీకు తోచింది మీరు పెట్టండి. ఓకేనా అండి? బాయ్.